హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళైతే నేను హోటల్ స్టైల్లో వైట్ వెజిటబుల్ కుర్మా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. అదేంటండి వైట్ అంటున్నారు, తెల్లగా ఉంటుందా అంటే అవునండి, ఇదైతే మాత్రం కలర్ అయితే అచ్చం వైట్ కలర్లో ఉంటుంది. చాలా కమ్మగా అయితే ఉంటుంది. అసలు దీని గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. నేనైతే మాత్రం ఇడియప్పంలోకి ట్రై చేశాను, రాగి ఇడియప్పంలోకి. అది కూడా ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే మిక్సర్ జార్ తీసుకొని చెక్క, ఇలాచి, లవంగాలు, తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, అల్లం, తర్వాత సోంపు వేసుకోవాలి. ఇదైతే ఖచ్చితంగా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత 2 స్పూన్ల దాకా పుట్నాల పప్పు పౌడర్ అయితే వేసుకున్నాను. మీ దగ్గర పప్పులు ఉన్నట్లయితే అదైనా వేసుకోవచ్చు. తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న గసగసాలు, జీడిపప్పులు అయితే వేసేసుకోవాలి వాటర్తో సహా. తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి మాత్రమే యూస్ చేయాలండి, కారం అయితే వేసుకోము. పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని గిన్నెలో అయినా చేసేసుకోవచ్చు, నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. ఆయిల్ వేసుకోవాలి, అలానే నెయ్యి కూడా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పత్తర్పూలు అండి, ఇది కంపల్సరీ వేసుకోండి, ఫ్లేవర్ అయితే బాగుంటుంది కుర్మాకైతే. తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకొని దాన్ని దోరగా ఫ్రై చేసుకున్నాక మీకు నచ్చిన వెజిటబుల్స్ అయితే వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ బీన్స్, క్యారెట్, తర్వాత పచ్చి బఠానీ వేసుకున్నాను. అలానే ఈ విధంగా కట్ చేసుకున్న ఆలు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందులోకి అయితే కొద్దిగా సాల్ట్, అలానే కొద్దిగా షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, అన్నీ బ్యాలెన్స్ అవుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత అయితే ఒక 2 నిమిషాల పాటు వెజిటబుల్స్ అన్నీ మంచిగా ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసేసుకొని మంటనైతే సిమ్లో ఉంచుకోవాలి. జీడిపప్పులు వేసాం కాబట్టి అడుగంటేస్తుంది. మంటను సిమ్లో ఉంచుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం వేసుకున్న మసాలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అయితే మీకు కర్రీకి అంటే క్వాంటిటీకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వేసేసుకొని మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఈ కర్రీ అయితే మాత్రం కాస్త జారుగా ఉంటేనే సరిపోతుంది, ఎందుకంటే మనం జీడిపప్పులు వేసాం కాబట్టి చల్లారాక ఇంకాస్త చిక్కబడుతుంది. కాబట్టి కొద్దిగా వాటర్ అనేవి ఎక్కువగా వేసుకుంటేనే సరిపోతుంది. కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. వచ్చిన తర్వాత స్టీమ్ అంతా తీసేసి ఓపెన్ చేసి గరిటతో ఒకసారి మిక్స్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇదైతే మాత్రం ఏ కాంబినేషన్లో అయినా చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలు తినే విధంగా మరీ స్పైసీగా లేకుండా చాలా కమ్మగా ఉంటుంది ఈ కర్రీ అయితే. ఇదైతే మాత్రం పూరి, చపాతీ, రోటీ, అలానే నాన్లో కానీ, ఇంకా చెప్పాలంటే నేనైతే ఇడియప్పంలోకి ట్రై చేశానండి. ఆహా, భలేగా ఉందండి. అసలు ఆలోచించకుండా తినేసేయచ్చు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా అయితే ఇది ట్రై చేయండి, అసలు మిస్ అవ్వకుండా. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ కర్రీ గురించి. అయితే తెలియని వాళ్ళైతే ఫుల్ వీడియో చూసి తప్పకుండా అయితే ట్రై చేసేయండి. ఏ కాంబినేషన్తో అయినా కానీ వేరే లెవెల్లో ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.